అతి కాంక్షణీయుడా, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు నాయనా, మీకు స్తోత్రాలు. కోటి కోటి సూర్య తేజో మహిమల కంటే మహిమ కలిగిన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున ప్రభా, మీ యొక్క శిలువ ధ్యానమును లేక మీరు మా కొరకు చేసిన ఆ పస్కా బలియాగమును మేము జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ నామములో ప్రభా నా తండ్రి, మిమ్మల్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ప్రభా నెరవేరినట్లు ప్రభా భూలోకమందు నెరవేర్చి నడిపించి మీరే మహిమగత ప్రభావాలు పొందమని కోరుచున్నాను. ఇప్పుడు పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా ఇప్పుడు దాకా ఉన్నారు ప్రభా, ఇక ముందు నుండి నడిపిస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యం చెప్పి బిడ్డలందరినీ ప్రభా మీ ఆత్మతో నింపండి, బలపరచండి, నడిపించండి. అలాగే ప్రభా పాస్టర్ వెంకటేష్ వారి కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. ఈ దినం ప్రభా వారికి శుభము కలుగుని గాక, నా తల్లి ధైర్యం కలుగుని గాక. మరి బలహీనతలో అనారోగ్యంలో వచ్చినటువంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ ఉదయకాలం ప్రతి వ్యాధి వేస్తున్నాం, లాక్డౌన్ శతన ఈ సభ బయటకి వేస్తున్నాం అయ్యా. ఇక్కడికి వచ్చిన వారి అందరికీ ప్రభా విడుదల కలుగుని గాక నాయన, స్వస్థత కలుగుని గాక నాయన, రక్షణ కలుగుని గాక నాయన. నిజమైన ఆనందం, సంతోషం, సమాధానం ప్రతి వారికి మీరే కలుగు చేసి నడిపించి మయం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శుభ శుక్రవారం అంటే మీకు కుటుంబాలకి శుభము కలుగును గాక, సమాధానము కలుగును గాక, విడుదల కలుగును గాక, జయభరితమైన జీవితాలు కలుగును గాక. నీ పిండి, నీ గిన్నె, నీ గంప, నీ వ్యాపారము, నీ పిల్లలు అభివృద్ధి చెందును గాక, ఫలించి విస్తరించును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయింది నిజమే, ఎంతమంది నమ్ముతున్నారు? సాక్షిగా, ఆధారంగా రుజువైనవి ఈ ధర్మశాస్త్ర గ్రంథం. దీంట్లో ఒక అక్షరం తీసేటట్లేదు, పెట్టేటట్లేదు. ఒక వ్యక్తిని తీసుకెళ్లారు, హింసించారు, కొరడాలతో బాగా కొట్టినారు, దేహములో ఒక ఇంత రక్తము లేకుండా చింది చింది చేశారు, ముళ్ళు కిరీటం పెట్టారు, హింస చాలా నొందాడు. ఎవరు అయ్యో ఆయన న్యాయవంతుడు అనేవారు లేదు, అయ్యో ఈయన మంచివాడు అనేటట్లేదు, కొందరు మాత్రమే. అందరు ఏం చేశారు చూడండి, మంచివారికి దినం ఉండదు. ఎవరు యథార్థంగా మాట్లాడతారో వాళ్ళకి విలువ ఇయ్యరు. ఎవరైతే బయట ఏమో కవరింగ్ చేసి లోపల వెన్నపోటు పడుస్తారు కదా, వాళ్ళకి ఓటేస్తారు ఎక్కువ. బైబిల్లో లోపల ఉంటే కంటే బహిరంగ గదిట మేలు. అవునా? నా తండ్రి బాగా ప్రేమించాడు, అయితే మనుషులు ఏం చేశారు? నింద మోసారు, రాళ్ళు విసిరారు. అయితే దేవుడు నేను తప్ప ఏ దేవుడలని లేడని రుజుపరుచుకున్న ఈ ప్రపంచములో ఏకైక వ్యక్తి ఉన్నాడంటే యేసు ప్రభు. వచ్చాడు, నువ్వు నమ్మితే నమ్మకపోతే వచ్చాడు, హింసించాడు. ఎండ, అవునా? ఈ ఎండ చూడండి, ఈ ఎండకి మనకి ఇప్పటికే చెమట. అయితే ఆయన అంతా పగలల్లో ఎండలో ఏలాబడి హింసించి హింసను పొంది నలుగుతూ ప్రాణం హింసిస్తూ జీవం ఇడిచాడు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. కనుక జ్ఞాపం చేసుకో. భూమి ఉన్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు అయ్యా నువ్వు నా కోసం మరణించావు. ఎవరి కోసం కాదు అయ్యా, నా కోసం నువ్వు వచ్చావు. నా నింద, నా అవమానం, నా రోగం, నా శాపాలు అని మోసావని చెప్పి ఆయనకి స్తోత్రం, థ్యాంక్స్ చెప్తే చాలు. చూడండి, మంచిగా చేసిన వాళ్ళని వాళ్ళ ద్వారా మేము బాగుపడుతామని థ్యాంక్స్ చెప్తే చాలు. అదే దేవునికి ఇచ్చేది. నువ్వే మెండి బంగారం ఇచ్చే అవసరం లేదు. అవునా? ఆ కృతజ్ఞత నీలో ఉండాలి. నీ ముఖములో ఒక నాణ్యానికి 2 ముఖాలు చూడండి, అలా బ్రతకొద్దండి. ఎక్కడెళ్ళని ఉద్ధరము ఒకే రీతిగా ఉంటుంది. దేవుడు ఎక్కడున్నా నేను ఆశీర్వదిస్తాడు. ఏమైనా హల్లెలూయా. దేవుడిని దీవించును గాక.